వెల్కమ్ టు మ్యాథ్స్ బై సదాం సార్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లో మనము చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు తెలుసుకున్నాము. ఎలాంటి ఎగ్జామ్ అయినా, ఏ ఆస్పిరెంట్ అయినా మనకు క్యాలిక్యులేషన్ పార్ట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్కి సింప్లిఫికేషన్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసేటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ప్రశ్నల్ని మనము టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మిగిలిన క్వశ్చన్ మీద టైము ఏమాత్రం మిగలదు. అలాంటప్పుడు మన సెలెక్షన్ అనేది రిజెక్షన్గా మారిపోతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థికైనటువంటి క్యాలిక్యులేషన్స్ పార్ట్లో, సింప్లిఫికేషన్స్ పార్ట్లో టైం ఎక్కువగా తీసుకుంటున్నాయి అన్న రిపోర్ట్స్ అనేది ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి మాట. మరి అట్లాంటి టైం కన్జ్యూమ్ చేసేటువంటి ప్రశ్నల్ని కూడా సరళతరం చేసి సులభమైన మార్గంలో మనం చేయడానికి ఏదైనా ఒక అవకాశం ఉందా అని చాలా మంది అభ్యర్థులు చాలా రకాలుగా ఎదురు చూశారు. కానీ వాళ్ళకు నిరాశ మిగిలింది. టైం అనేది ఇన్వెస్ట్ అవ్వడమే జరుగుతుంది. అలాంటి అభ్యర్థుల కోసము మరి టాపర్స్ అయినా కానీ ఇబ్బంది పడేటువంటి క్యాలిక్యులేషన్లకు కూడా తేలిగ్గా అర్థమయ్యేటువంటి విధంలో మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ వల్ల అంత టైం టేకింగ్ చేసుకునేటువంటి ప్రతి నిమిషాన్ని, ప్రతి క్వశ్చన్ని 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకునేటువంటి టైం ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రతి క్వశ్చన్ని మనము కేవలం 30 సెకండ్స్ 15 సెకండ్ల లోపు మనము ఈ క్వశ్చన్ల ఏ అభ్యర్థులు అయితే క్యాలిక్యులేషన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారో అట్లాంటి అభ్యర్థుల కోసము చాలా సరళమైన అప్రోచ్తో, చాలా ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి అప్రోచే మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. ఆ అప్రోచ్ పేరే ఈ క్యాలిక్యులేషన్ కి కింగ్ అనేటువంటి ఒక అప్రోచ్ ఉంది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లోనే బ్రహ్మాండమైనటువంటి కింగ్ గా అనిపించుకునేటువంటి విధానం ఉంది. ఆ విధానమే మనది డిజిటల్ సమ్ అనేటువంటి ఒక విత్త కాన్సెప్ట్. సో డిజిటల్ సమ్, ఈ డిజిటల్ సమ్ మనకు చాలా విధంగా ఉపయోగపడుతుంది. డిజిటల్ యుగం వచ్చేసింది, 5G వచ్చింది, 6th జనరేషన్ నెట్ వాడుతున్నాం మనము. ఇట్లాంటి కాలంలో మనము డిజిటల్ సమ్ అనేటువంటి అప్రోచ్ వాడకపోతే మన సెలక్షన్ అనేది ఖచ్చితంగా రిజెక్షన్ అయిపోతుంది. ఎక్కువ టైంని మనము కన్జ్యూమ్ చేయకూడదు. ప్రతి క్వశ్చన్ మీద తక్కువ టైంలో ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాధానం మనకు రావాలంటే మనకి సింప్లిఫికేషన్లో, క్యాలిక్యులేషన్లో మనం వాడేటువంటి అప్రోచ్ ఏదంటే డిజిటల్ సమ్ అనే అప్రోచ్ని మనం వాడతాం. మరి ఈ డిజిటల్ సమ్ వల్ల మనము క్యాలిక్యులేషన్ చేస్తామా అంటే క్యాలిక్యులేషన్ చేయము. మనకు ఉండేటువంటి ప్రతి ఎంపిక, పోటీ పరీక్షల్లో మరి మనకు 4 రకాలైన ఎంపికలు ఉంటాయి. అందులో ఖచ్చితత్వంతో కూడినటువంటి ఒక సమాధానం మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసిక్యూలు ఉంటాయి. ఈ ఎంసిక్యూలో ఒక ఎంసిక్యూని మనము ఖచ్చితంగా టిక్ చేయాల్సి వస్తుంది. ఇదే మనకు డిజిటల్ సమ్ వల్ల మనకు వరంగా మారుతుంది. ఏదో ఒక సరైన సమాధానం ఉంటుంది. ఆ సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవడం కోసము సరళతరం చేసేటువంటి గొప్ప విషయం ఈ డిజిటల్ సమ్ అనేటువంటి. మరి ఈ మొత్తం ఈ డిజిటల్ సమ్ ని ఎలా చేయాలి, ఎక్కడెక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఇలాంటి మొత్తం విషయాలు మీకు అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పూర్తి వీడియోని చక్కగా చూసి ఉండాలి. అప్పుడే డిజిటల్ సమ్తో ఉన్నటువంటి చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల దాకా మీకు పూర్తి అవగాహనతో, మొత్తం మీద ప్రీవియస్ క్వశ్చన్లతో కూడినటువంటి వివరణలతో మీకు ఈ వీడియో మొత్తం జరుగుతుంది. కాలం మారింది, దాంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. సో ఈ డిజిటల్ సమ్ మనకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఎంసిక్యూలో మనకు ఈ డిజిటల్ సమ్ అనేది ఉపయోగపడుతుంది. 4 ఆప్షన్లు ఇచ్చింటాడు. ఆ 4 ఆప్షన్లో ఏదైతే మనకు సరైన ఆన్సర్ ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకోవడానికి డిజిటల్ సమ్ అనేది ఉపయోగపడుతుంది. మరి డిజిటల్ సమ్ అంటే ఏమిటి, డిజిటల్ సమ్ అంటే ఏమిటి, మరి డిజిటల్ సమ్ అంటే ఏమిటి? ఈ డిజిటల్ సమ్ అంటే కనుక సమ్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాము. ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ నెంబర్ అన్నా తీసుకొని, ఈ యూనివర్సల్లో ఉన్నటువంటి ఎనీ నెంబర్, ఏ నెంబర్నైనా తీసుకోండి. దాన్ని మీరు అందులో ప్రతి ప్లేస్ వాల్యూలో ఉన్నటువంటి ఒక్కొక్క నెంబర్ని కలుపుతూ వెళ్ళాలి. ఎంతవరకు కలుపుతూ వెళ్ళాలంటే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం కలుపుతూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 1, 2, 3 యొక్క డిజిటల్ సమ్ ఎంత అన్నారు. సో 1 + 2 + 3 డిజిటల్ సమ్ అవుతుంది 6. అలా కాకుండా 2, 5, 7, 6, 8, 6, 9 యొక్క డిజిటల్ సమ్ ఎంత అన్నారు. 7, 13, 13కి 8 కలిపితే 21, 21కి 6 కలిపితే 27, 27కి
9 కలిపితే 36 మళ్ళీ కలపాలి మనం. దీని డిజిటల్ సమ్ తీసుకుంటే 9 అవుతుంది. ఇలా మనకు సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఆ డిజిట్స్ ని మొత్తాన్ని మనము అడిషన్ చేసుకుంటూ పోతే దాన్ని డిజిటల్ సమ్ అని అంటాం. మరి ఈ డిజిటల్ సమ్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము ఈ డిజిటల్ సమ్ లో ఉన్నటువంటి ప్రతి దాన్ని 9 తో డివిజన్ చేస్తాం. సో ఈ డిజిటల్ సమ్ కు వచ్చినటువంటి మనము 1 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 9 తో డివిజన్ చేస్తాము. మనకు రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రిమైండర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనము మనకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్ మార్క్ ని దాటుకోవడానికి మనకు అందిన గొప్ప కాన్సెప్ట్ ఈ డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ ని మనము MCQలలో 4 ఆప్షన్లు ఉంటే ఏదైనా సరైన ఆప్షన్ ని ఎంచుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ని మనం డిజిటల్ సమ్ అంటాము. ఈ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ లో మనకు సింగిల్ డిజిట్ వస్తుంది. ఆ సింగిల్ డిజిట్ వచ్చిన దాన్ని మనము 9 తో డివిజన్ చేస్తాము. వచ్చిన రిమైండర్ మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిజిటల్ సమ్ లో మరి ఈ డిజిటల్ సమ్ ఎక్కడ డిఫైన్ చేస్తారు? ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 4 రకాలుగా ఉంటాయి. ఏంటివో ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మరి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివైడెడ్ బై. ఈ 4 ప్రక్రియల్లో ఈ 4గింట్లో మనకు డిజిటల్ సమ్ అనేది ఉపయోగపడుతుంది. డిజిటల్ సమ్ క్యాలిక్యులేషన్ లో ఉపయోగపడుతుంది, సింప్లిఫికేషన్ లో ఉపయోగపడుతుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్ అన్నిట్లో మనకు ఉపయోగపడుతుంది. మరి డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేయాలి? హౌ టు యూజ్ డిజిటల్ సమ్. సో మనకు డిఎస్ అంటే డిజిటల్ సమ్ ఆఫ్ LHS ఈజ్ ఈక్వల్ టు డిజిటల్ సమ్ ఆఫ్ DS ఆఫ్ RHS. సో ఈ రకంగా మనం డిజిటల్ సమ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎనీ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కోనేది విధానం ఎలా ఉంటుందో చూడండి. నేనేం చెప్తున్నాను, డిజిటల్ సమ్ కి 9 తో డివిజన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మరి ప్రతి సందర్భంలో మనం అడిషన్ చేసుకోవడంలోనే మనం టైం ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తే మనం ఈ మెథడ్ నేర్చుకోవడానికే టైం ఎక్కువ అవుతుంది. మరి దాన్ని కూడా సరళతరం చేయాలి. మరి డిజిటల్ సమ్ ని కనుక్కోవడానికి కూడా ఒక ట్రిక్ ఉంది. మరి ఎలానో చూద్దాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 6381726542 ఇలా అడిగారు. మరి దీనికి డిజిటల్ సమ్ కనుక్కోమన్నారు. నేనేం చెప్పాను, ఎక్కడ 9 ఉన్నా కానీ ఆ 9 ని మనము తొలగించేస్తాము. లేదంటే సమ్ గ్రూప్ ఆఫ్ నెంబర్ ని కలిపితే మనకు 9 వచ్చినా కానీ 9 అనేది తీసిస్తాం. ఎందుకు, మనకు డిజిటల్ సమ్ లో 9 తో డివిజన్ చేస్తే ఆ 9 అనేది తొలగిపోతుంది కాబట్టి 9 ఎక్కడ కనబడినా కానీ మనము వెంటనే ఆ 9 ని మనము తీసివేయాలన్నమాట. సో 6 + 3 9 అవుతుంది, 8 + 9 అవుతుంది, 7 + 2 9 అవుతుంది, 5 + 7 + 2 9 అవుతుంది. సో 6 + 5 అనేది మనకు 11 అవుతుంది. 11 ని మళ్ళీ మనం డిజిటల్ సమ్ తీసుకుంటే 2 అవుతుంది. సో దీని డిజిటల్ సమ్ అనేది 2 అవుతుంది. ఈ రకంగా మనకు మొత్తం నెంబర్ ని మనం అడిషన్ చేయకోకుండానే మనకు 9 ఎక్కడైతే వస్తుందో, ఏ రెండింటి నెంబర్ అయినా కానీ, ఏ 3 నెంబర్లు జత చేసినా కానీ, సమ్ గ్రూప్ ఆఫ్ నెంబర్ ని జత చేస్తే 9 వచ్చినప్పుడు సందర్భంలో కానీ, లేకపోతే 9 వచ్చేటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కానీ డిజిటల్ సమ్ అనేది 9 గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 49 అన్నారు. మరి దీని డిజిటల్ సమ్ 9 ఉంటే మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు, 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 95 అన్నారు. 9 ఉంటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, దీని డిజిటల్ సమ్ 5 అవుతుంది. అలా కాకుండా 637 అన్నారు. సో ఈ 6 కలిపితే మనకు 9 వస్తుంది, దీని డిజిటల్ సమ్ 7 అవుతుంది. 108 అన్నారు. దీని డిజిటల్ సమ్ మనకు 0 లేదా 9 అవుతుంది. ఎందుకు, మన డిజిటల్ సమ్ అనేది 0 అన్నా తీసుకోవచ్చు, 9 అన్నా తీసుకోవచ్చు. మనకు డిజిటల్ సమ్ అనేది 0 లేదా 9 అనేది వస్తుంది. సినీ దర్శకులు త్రివిక్రమ్ గారు చెప్పినట్లు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కూడా గొప్పవాడు. అలానే డిజిటల్ సమ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎక్కడ వాడాలో కాదు ఎక్కడ వాడకూడదు కూడా తెలుసుకున్న వారే సరైన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సరైన ఆస్పిరెంట్ అవుతారనమాట. మరి డిజిటల్ సమ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని విషయాల్లో డిజిటల్ సమ్ పనికిరాదు. ఎట్లాంటి సందర్భంలో పనికిరాదంటే, అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ లో డిజిటల్ సమ్ అనేది పనికిరాదు. ఒక సందర్భంలో డిజిటల్ సమ్ అనేది పనికిరాదు, అప్రాక్సిమేషన్ లో పనికిరాదు. మరి ఇంకొక సందర్భము, డిజిటల్ సమ్ అనేది ఆప్షన్స్ లో ఒకటే డిజిటల్ సమ్ 3-4 ఆప్షన్స్ లో సేమ్ డిజిటల్ సమ్ వస్తే ఆప్షన్స్ లో MCQ లో
సేమ్ MCQ డిజిటల్ సమ్ సేమ్ ఉంటే అప్పుడు కూడా డిజిటల్ సమ్ అనేది మనకి పనికిరాదు. అప్పుడు మనం వేరే అప్రోచ్ లో వెళ్తాము, అదే యూనిట్ డిజిట్ అప్రోచ్ తో వెళ్తాము. దారి ఏదైనా కానీ, మార్గం ఏదైనా కానీ మనం చేరాలనుకున్న గమ్యాన్ని మనం చేరి తీరాలి. ఇదే పోటీ పరీక్షలకు ఎంపిక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎన్ని దారులు ఉన్నా కానీ అన్ని దారుల్ని మనము చూసుకోవాలి, గమనించాలి, పోటీ పరీక్షల్లో ముందుగా నిలబడాలి. మరి మనందరికి తెలిసినటువంటి విషయము, మనము ఒక రకమైనటువంటి పనిని 100 రకాలైనటువంటి పనిని ఒక్కొక్కసారి ట్రై చేయడం కంటే ఒకే పనిని 100 రకాలుగా ట్రై చేయడం గొప్పదని మన పెద్దలు చెప్తా ఉంటారు. ఒకే పనిని 100 రకాలుగా ట్రై చేయాలి, 100 సార్లు ట్రై చేయాలి. బ్రూస్లీ అంటారు, మరి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అయినటువంటి బ్రూస్లీ గారు అంటారు, నేను 100 రకాలుగా పంచుల్ని ప్రాక్టీస్ చేసిన వాడిని అంటే నేను భయపడను. ఒకే రకమైనటువంటి పంచుని 100 సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేసింటారో అతన్ని చూసి నాకు భయం పుడుతుంది అంట. సో మనం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ లో కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తే రిజల్ట్ అనేవి ఖచ్చితంగా మనకు పాజిటివ్ గా అనేది వస్తాయి అన్నమాట. సరే, ఇదంతా అయిపోయింది. డిజిటల్ సమ్ యొక్క కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాము, ఎలా వాడాలో తెలుసుకున్నాము, ఎక్కడ వాడకూడదో తెలుసుకున్నాము. ఇప్పుడు డిజిటల్ సమ్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సమ్ ఆఫ్ LHS డిజిటల్ సమ్ ఆఫ్ RHS అవుతుందో కాదో చూద్దాం. మరి మనకు తెలుసు, ఎక్కడ 9 కలిపినా మనకు 9 అనేది తీసేస్తాం, 2 అవుతుంది. దీని డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇక్కడ 9 3. సో 3 + 3 3. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు కరెక్ట్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ సమ్ అడిషన్ లో మనకు డిజిటల్ సమ్, సో నెంబర్స్ మనం తీసుకున్నాము 1 to 9 నెంబర్ దాకా మనం తీసుకున్నాము. డిజిటల్ నెంబర్స్ మనము చూస్తే సో 1 to 9 వరకు మనం నెంబర్స్ తీసుకున్నాము. ఆ నెంబర్స్ ని మనం 9 తో కలిపితే దాని డిజిటల్ సమ్ ఏమైతుందో గమనించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 + 9 తీసుకోండి, దీని డిజిటల్ సమ్ 10 అవుతుంది. ఈ 10 ని కూడా మనము డిజిటల్ సమ్ తీసుకుంటే 1 వస్తుంది. దీని డిజిటల్ సమ్ 2. మరి 3 + 9, ఇలా ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఏ నెంబర్ తో అయితే మనం 9 తో మనం జత చేస్తామో అదే మనకు డిజిటల్ సమ్ గా ఇక్కడ వస్తా ఉంది. సో 2 ని ఇక్కడ డిజిటల్ సమ్ గా వస్తుంది, 3 ని ఇక్కడ డిజిటల్ సమ్ గా వస్తుంది, 4 ఇక్కడ వస్తుంది, 5 వస్తుంది. ఏ నెంబర్ అయితే మనం తీసుకున్నామో, ఏ నెంబర్ తో అయితే మనం 9 ని అడిషన్ చేశామో అదే నెంబర్ మనకు డిజిటల్ సమ్ గా వస్తుంది. దీన్ని బట్టి మనకు డిజిటల్ సమ్ ఏ నెంబర్ తో మనం 9 జత చేస్తామో, అంటే ఎక్కడైనా మనకు 9 కనబడింది అనుకోండి, అందుకే మనం 9 అనేది తీసేస్తాము. డిజిటల్ సమ్ లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ని మనము తీసుకుంటాం. అలానే ఇప్పుడు 9 తో ప్లస్ తెలుసుకున్నాము, 9 తో ఇంటూ మనం ఇక్కడ గమనిస్తే 9 తో మనం మల్టిపుల్ చేసాము. 1 2 3 9 నెంబర్ ని మనకు ప్రతిసారి 9 మనకు డిజిటల్ సమ్ గా వచ్చేసింది. 9 తో మనకు ఏ నెంబర్ ని మనము మల్టిప్లికేషన్ చేసినా, ఎనీ నెంబర్ ని మనం మల్టిప్లికేషన్ చేసినా 9 అనేది మనకు డిజిటల్ సమ్ గా వచ్చేస్తుంది. 9 తో మనం ఏ నెంబర్ ని డిజిటల్ గా వస్తుంది. దీని డిజిటల్ సమ్ 5, దీని డిజిటల్ సమ్ 10 అంటుంది. మరి 5 - 5 10 0 0. సో LHS RHS అయింది కాబట్టి డిజిటల్ సమ్ అనేది సబ్ట్రాక్షన్ లో కూడా నిజమని మనం తెలుసుకోవచ్చు. అది కూడా చూసాము. సో 2 + 5 7 అవుతుంది. 7 4 are 28. సో 10 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని డిజిటల్ సమ్ కూడా 1. LHS RHS. సో దీని డిజిటల్ సమ్ కూడా మనకు మల్టిప్లికేషన్ లో కూడా నిజమని ప్రూవ్ అయింది. మరి నెంబర్ ఏదైనా కానీ 1 తో డివిజన్ చేస్తామనుకోండి, మనకి ఎన్ని వస్తుంది. సో మనకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిజిటల్ సమ్ లో పర్సెంటేజ్ లో అడిగారు. సో X% అన్నారు. X% దాని డిజిటల్ సమ్ ఎలా కనుక్కుంటాం, X/100 అవుతుంది. X/100 అంటే X, దీని డిజిటల్ సమ్ 1 కాబట్టి X వస్తుంది. మనకు పెద్దగా ఇబ్బంది అనేది ఏది ఉండదు అనమాట. అలానే ఒక నెంబర్ ఏదైనా తీసుకున్నాము, N తో మనము 2 ని మనము డివిజన్ చేస్తే ఇట్లాంటి సందర్భంలో మనకి ఏమొస్తుందో చూద్దాం. మనకు తెలుసు ఈ 2 అనేది ఉంది. ఈ 2 అనేది వస్తే గనక మనము డిజిటల్ సమ్ అనేది కనుక్కోలేము. మనకు డినామినేటర్ లో ఎప్పటికీ 1 ఉండాలి. మన దీన్ని 1 చేయాలంటే గనక, ఈ 2 ని 1 చేయాలంటే మనకు దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుందో గమనిస్తాం. సో N/2 ఉంది. N/2 ని మనము 5/5 తో
మల్టిప్లికేషన్ చేస్తే 5n/10 అవుతుంది. సో మన డిజిటల్ సమ్ అనేది 5n అవుతుంది. అలానే కాదు, సో 5తో మనం మల్టిపుల్ చేస్తాం అన్నమాట. డిజిటల్ సమ్ డివిజన్ కనుక్కునేటువంటి సందర్భంలో నెంబర్ 2 ఉంటే కనుక మనం ఇలా చేస్తాం. డిజిటల్ సమ్ లో మనం 3తో డివిజన్ చేయాలనుకునేటువంటి సందర్భంలో మనం ఏ నెంబర్ ని తీసుకున్నా కానీ మనకు డిజిటల్ సమ్ అనేది 1 రాదు. కాబట్టి దీనికోసం మనము 3 యొక్క అంకమూలం కనుక్కుంటాము. 3కి డివిజన్ రూల్ ఏదైతే ఉందో, భాజనీయత సూత్రం ఏదైతే ఉందో, 3 యొక్క భాజనీయత సూత్రంతో దీన్ని తీసుకుంటాం. అలానే 3కే కాదు, 3 యొక్క మల్టిపుల్ అయినటువంటి n/6కి, n/9కి కూడా మనము ఇలాంటి అప్రోచెస్ చూసుకుంటాం అన్నమాట. సో డిజిటల్ సమ్ లో 3, 6, 9 డివిజన్ లో ఉన్నప్పుడు మనము కనుక్కోలేము. ఇది కూడా ఒక లిమిటేషన్ గా మనం చెప్పుకోవచ్చు. మరి అలా కాకుండా n/5 ఉన్నా కానీ మనము n/5 ఉంటే దీన్ని 10 చేయాలి. 10 చేయాలంటే దీన్ని 1 చేయాలంటే 10 గా రావాలి. కాబట్టి దీన్ని 2n, nతో మనము 2తో డివిజన్ చేస్తాం. డిజిటల్ సమ్ లో మనకు 7 ఉంది అనుకోండి, n/7 ఉంది. దీన్ని కూడా మనం 1 చేయాలి. 1 చేయాలంటే 4 into 7 into 4 that is equal to 4n, 28. ఈ 28 ని మనము 4n into 0. సో మనకు డివిజన్ లో 7తో ఉన్నటువంటి సందర్భంలో 4తో మనము దాన్ని మల్టిపుల్ చేస్తామన్నమాట. 2 ఉంటే 5తో చేస్తాము, 5 ఉంటే 2తో చేస్తాము, 4 ఉంటే 7తో చేస్తాము, 7 ఉంటే 4తో చేస్తాము. అలానే డిజిటల్ సమ్ లో 9 ఉన్నా, 3 ఉన్నా, 6 ఉన్నా చేయలేము. 4, 5, ఓకే, 7, 8 ఉంటే 8 ఉన్న సందర్భంలో 8తోనే మనము డిజిటల్ సమ్ చేస్తాం. ఎందుకు 8 4 64 అవుతుంది. దీని డిజిటల్ సమ్ అనేది 1 అనేది వస్తుంది మనకు. ఈ రకంగా మనము డిజిటల్ సమ్ కనుక్కునేటువంటి సందర్భంలో ఈ రకంగా చేస్తాం. మనకు డెసిమల్ కూడా ఇచ్చారు. డెసిమల్ ఉన్నా ఏమున్నా కానీ మన డిజిటల్ సమ్ కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. సో LHS = RHS అవ్వాలి. చెక్ చేద్దాం అవుతుందో కాదో. ఎక్కడ 9 కనబడినా కానీ మనం 9 ని తొలగించుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ 9 కనబడింది, 5 4 9, ఇక్కడ ఎక్కడ 9 లేదు. సో 6 3 9, 5 4 9, 9 కనబడింది, 7 2 9. సో ఇక్కడ కూడా 9 మనకు కనబడింది. 9 ఎక్కడ కనబడినా మనం తెలుసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ మనకు మిగిలినటువంటి డిజిట్స్ 6 7 13 అవుతుంది. 13కి 8 కలిపితే 21 అవుతుంది. 21 యొక్క డిజిటల్ సమ్ 3. సో 2 1 3 అయింది. ఇక్కడ కూడా 8కి 5 కలిపితే 13, 13కి 6 కలిపితే 19 డిజిటల్ సమ్ 10 అవుతుంది. 10 యొక్క డిజిటల్ సమ్ కూడా 1. సో అలానే 1 2 ఇక్కడ 3 వచ్చేసింది. అలానే మనకి ఇక్కడ 1 2 3 + 6. సో వీటి డిజిటల్ సమ్ తీసుకుంటే 3 3 6, 6 1 కలిపితే 7, 7 ప్లస్ ఈ రెండింటిని తీసేస్తాం, 7 అనేది వచ్చేసింది. మనకు డిజిటల్ సమ్ 7 వచ్చింది. ఇందులో ఎక్కడ డిజిటల్ సమ్ 7 ఉందో మనము చూస్తాం. మనకి ఇక్కడ కూడా ఎక్కడైతే మనకు 9 వస్తుందో ఆ 9 ని మనము తీసివేస్తాం అన్నమాట. సో ఇక్కడ 9 వచ్చేసింది, 9 తొలగించేస్తాం. ఇక్కడ 9 వచ్చేసింది, 9 ని తీసివేద్దాము. 6 7 13, 13 + 4 17, 17 + 22, 22 + 3 25, 25 + 8 33. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 అయింది. 6 అయింది. దీంట్లో కూడా మనం గమనిస్తే 7 4 అన్ని నెంబర్లు అలానే ఉన్నాయి. 1 డిజిట్ కలిపారు కాబట్టి దీంట్లో కూడా 1 డిజిట్ కలిపితే 7 అవుతుంది. సో ఇది మన ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీని డిజిటల్ సమ్ అంతా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని నెంబర్లు అదే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక్కొక్కటి పెంచుతూ వెళ్ళారు. దీని డిజిటల్ సమ్ 8 అవుతుంది. దీని డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఆప్షన్స్ చూడండి, ఇక్కడ 3 పెడితే ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6 పెట్టారు. కాబట్టి దీని డిజిటల్ సమ్ 7, దీని డిజిటల్ సమ్ 7 అయింది. కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది. దీని యొక్క డిజిటల్ సమ్ డెసిమల్స్ లో మనకు సబ్ట్రాక్షన్ ఉన్నా కానీ డిజిటల్ సమ్ మీద మనకు ఎట్లాంటి ఎఫెక్ట్ కనబడదు. మనకు ఎక్కడ 9 కనబడినా మనం నరుక్కుంటూ పోతాం. 9 9. సో దీంట్లో ఇది 3 కలిపితే 9 అవుతుంది. ఇది 9, ఇది 9. సో మనకు దీనికి ఇక్కడ 5 వచ్చేసింది. ఇక్కడ 6
7 13, 13కి 8 కలిపితే ఒక 21, 21 ప్లస్ 2 23, 23 ప్లస్ 5 28, 28 0 అవుతుంది. సో -1 4 -9 అవుతుంది. -9 అంటే 9 కలిపితే మనకు డిజిటల్ సమ్ లో మైనస్ అనే నెంబర్ వస్తే దానికి 9 అనేది కలుపుతాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 కలిపితే మనకు 5 అవుతుంది. సో డిజిటల్ సమ్ లో మనకు 5 ఎక్కడైతుందో అది మన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇది పోతుంది, ఇది 9 అవుతుంది. అంత ఖర్చు కన్జ్యూమ్ చేయడానికి సో టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఎగ్జామినర్ మనకి ఇలాంటి ప్రశ్నలు అనేవి వేస్తూ ఉంటాడు. మనం దీన్ని చేసుకుంటూ కూర్చుంటే మనకు ఉన్నటువంటి టైం అంతా ఇదే తినేస్తుంది. సో ఇలాంటి ప్రశ్నల్ని మనము డిజిటల్ సమ్తో సరైన అప్రోచ్తో వితిన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. సో 3 యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. 3 స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. 3 క్యూబ్డ్, సో 9 into 3 27, దీని యొక్క డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మల్టిపుల్లో 9 వస్తే ఎనీ నెంబర్ ని మనం 9తో మల్టిపుల్ చేస్తే దాని డిజిటల్ సమ్ మనకు 9 వస్తుంది. ఇలా ఎంతవరకు 3 to the power of 8 వరకు మనకు 9 వస్తుంది. కాబట్టి ఇలా 9 9 9 అని రాసుకుంటాం. మరి 9 ఎక్కడున్నా కానీ మనం తీసేస్తాం. ఇవన్నీ తీసేస్తే మనకి మిగిలేటి 3 మాత్రమే. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. సో మనకు 3 ఎక్కడ ఉందో చూడాలి. 6 6 6 18, 18 అంటే మనకు డిజిటల్ సమ్ 9 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. 12 ప్లస్ 5 17, 17 అంటే 8, ఇది కూడా మన కరెక్ట్ ఆన్సర్ కాదు. 9 8 14, 12 ప్లస్ 9 21, 21 అంటే డిజిటల్ సమ్ 3 వచ్చింది. ఆప్షన్ సి కరెక్ట్. మనకు 5 13 4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి తప్పు. మనకు ఉన్నటువంటి ఆన్సర్ వితిన్ సెకండ్స్ లో మనం చేయగలుగుతాం. పడదు. 11, దీని మొత్తం కలిపితే 11 అవుతుంది. 11 యొక్క డిజిటల్ సమ్ 2 అవుతుంది. 2 into 8 8 16, 16కి మరి డిజిటల్ సమ్ 7 అవుతుంది. మైనస్ 7, 7కి మనము 4 యాడ్ చేస్తే 11 అవుతుంది. 11 యొక్క డిజిటల్ సమ్ 2 అవుతుంది. ఇంటూ 5 into 5 plus 5 plus 5 15, 15 అంటే 6, that is equal to 0 2 2x అనేది మనకు వచ్చేసింది. సో 14 యొక్క డిజిటల్ సమ్ 5, 12 యొక్క డిజిటల్ సమ్ 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకు 2 ఈజ్ ఈక్వల్ టు 2x అయింది. మరి x ప్లేస్ లో మనకు ఏముంచితే కనుక 2/2. సో దీన్ని 5 ఎందుకు 5 చేస్తాం? మనకు ఇక్కడ డినామినేటర్ లో 1 రావాలంటే 5 రావడం మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. సో 10/10 మనకు 1/10 1 రావాలి. డిజిటల్ సమ్ అనేది 1 ఎక్కడైతే వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 5 అవుతుంది. ఇది ఆన్సర్ కాదు. ఇది 9 1. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. సో ఇది 9 తీసేస్తాం, 11 2 అయింది. 9 9 తీసేస్తాం, 5 అయింది. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. మన కరెక్ట్ ఆన్సర్. సో దీని యొక్క డిజిటల్ సమ్ మనం కనుక్కుంటే ఈ క్వశ్చన్ ని కూడా మనం ఈజీగా తేలిగ్గా చేయగలుగుతాము. 3 + 1 4 into 2 6 8 అవుతుంది. 8 ఇంటూ మనం ఎక్స్ అనుకుంటే సో 9 ఎక్కడున్నా తీసేస్తాము, 8 అయింది. సో మనకు 32 యొక్క డిజిటల్ సమ్ 5x ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. మరి x ఈజ్ ఈక్వల్ టు 8/5. మనకి 5 రాకూడదు. డినామినేటర్ లో 1 రావాలంటే మనము దీన్ని 2తో మల్టిపుల్ చేస్తాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 10 అవుతుంది. ఇక్కడ డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇక్కడ 7 అవుతుంది. సో ఎక్స్ ప్లేస్ లో మనకు 7 రావాలి. ఎక్స్ యొక్క డిజిటల్ సమ్ 7 అవుతుంది. సో మనకు 7 ఉన్నటువంటి ఆప్షన్ ఇది మాత్రమే. ఇది లేదు. కాబట్టి మనం ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.